ఎంతమంది ఠాగూర్ సినిమా చూసుంటారు. ఠాగూర్ సినిమాలో మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు ఒక చనిపోయిన డెడ్ బాడీని కార్పొరేట్ హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అతను తీసుకువెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇతను చనిపోయాడని ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దాన్ని అతను కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి తన అన్న తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడని అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి అయితే తెలియజేయడం జరిగింది. అయితే వైద్య సిబ్బంది ఏం చేశారంటే అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు, అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చిన డెడ్ బాడీ అన్నమాట. అయితే ఆ డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటిస్తూ చిరంజీవి దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు అయితే వసూలు చేయడం జరిగింది. ఇది చాలా మందికి తెలుసు. అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా మోసం చేస్తున్నాయి అని చెప్పడానికి చిరంజీవి గారు ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఠాగూర్ సినిమా ఎంతమంది చూస్తుంటారు, ఈ సీను ఎంతమందికి నచ్చి ఉంటుందనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అయితే కార్పొరేట్ హాస్పిటల్ చాలా రకాలుగానైతే ప్రజలను అయితే మోసం చేస్తూ ఉన్నాయి. సో అవి ఎలా మోసం చేస్తాయి ఏంటి అనే విషయాలు అయితే నేను తెలియజేస్తాను. అంతేకాకుండా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ గురించి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. కొన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక అతను అయితే ఉన్నాడు. అతను పోస్టేట్ గ్రంథి అంటే మనం పాస్ పోసుకుంటాం కదా, దాని కింద అయితే ఉంటుంది. సో అక్కడ పోస్టేట్ గ్రంథికి సంబంధించి అతను ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి అయితే వెళ్ళాడు. అయితే ఆ హాస్పిటల్ కు వెళ్లేటప్పుడు అలాగే ఆ హాస్పిటల్ కు వెళ్ళక ముందు అతను హాయిగా తిరుగుతూ ఉండేవాడు. హాస్పిటల్ లో ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పోస్టేట్ గ్రంథికి సంబంధించి ఒక మెస్ అయితే వేస్తారంట. ఆ మెస్ ని ఆపరేషన్ చేసి అతనికి వేయడం జరిగింది. ఇక ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను ఇంటికి రావడం జరిగింది. ఏమైతే అతను ఆపరేషన్ అయితే చేయించుకున్నాడో దాని తర్వాత అతనికి తీవ్రంగా జ్వరం రావడం జరిగింది. ఎన్ని మందులు వాడినా ఆ జ్వరం అయితే తగ్గలేదు. అలాగే ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ పుండు అయితే ఏర్పడుతుంది కదా, ఆ పుండు కూడా అసలు తగ్గలేదు. అతను దాదాపుగా 3 నెలల చుట్టూ అదే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఆ జ్వరం తగ్గడానికి, అలాగే ఆపరేషన్ చేసిన పుండు మానడానికి. అయితే హాస్పిటల్ డాక్టర్స్ ఎందుకు ఇలాగా అతనికి జ్వరం వస్తుంది అలాగే పుండు మానలేదు అనే దానికి సంబంధించి ఒక కారణం కూడా చెప్పలేదు. ఇక గట్టిగా అడిగితే ఆ డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే అతనికి ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైతే మెస్ వేశారో ఆ మళ్ళీ ఆపరేషన్ చేసి అదే మెస్ ని తీసివేయాలని మా ఫ్రెండ్ కు చెప్పడం జరిగింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ మెస్ ను సరిగ్గా సటిలైజ్ చేయకుండా ఆ మెస్ ను అతనికి వేయడం జరిగిందంట. మొత్తానికి మళ్ళీ ఆపరేషన్ చేసి అతని దగ్గర నుంచి భారీగా డబ్బులైతే వసూలు చేయడం జరిగింది. చివరకు ఆ మెస్ ను అయితే తీసివేశారు. ఈ విధంగా ఆ ఆపరేషన్ వల్ల అతను ఎక్కువగా డబ్బులైతే నష్టపోవడం జరిగింది. మొత్తం 2 ఆపరేషన్లు కలిపి అతనికి సుమారుగా 5 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయింది. కానీ అతనికి పోస్టేట్ గంది ద్వారా వచ్చిన సమస్య అయితే తొలగబోలేదు, అది అలాగే ఉంది. అసలు ఆ మెస్ ఎందుకు వేసినట్లు ఎందుకు తీసినట్లు ఎవరికి తెలీదు. అయితే ఆయన బాగా తెలిసిన ఒక సర్జన్ దగ్గరికి వెళ్లి ఆపరేషన్ అయితే చేయించుకున్నాడు. దాని తర్వాత అతనికి కొద్దిగా రిలీఫ్ అయితే వచ్చింది. దీని అంతటికీ కారణం ఏమిటని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మెస్ వేశారు కదా, ఆ మెస్ ద్వారా ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందంట. అది వేసేటప్పుడు దానికి సంబంధిత వైద్యులైతే అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇలా జరిగింది. ఒకవేళ దీనికి సంబంధించి మనం కోర్టుకు వెళ్ళినట్లయితే దీనిని మనం నిరూపించడం కష్టమైపోతుంది, అంటే కోర్టులో సాక్ష్యాధారంగా చెప్పడానికి. ఇలా చేయడం వల్ల అతనికి డబ్బు పోవడమే కాకుండా 3 సంవత్సరాల పాటు తీవ్రమైన బాధ అయితే అనుభవించడం జరిగింది. ఇలాంటి తప్పులు మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఎక్కువగా చేస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో డాక్టర్లు చేసే నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు అయితే ప్రతి సంవత్సరం కోల్పోతూ ఉన్నారు. మీరు ఒకసారి గూగుల్లో ఈ విషయం సెర్చ్ చేసినట్లయితే చాలా కుక్కలలుగా అయితే మనకైతే వస్తాయి. వైద్యులు లేదా హాస్పిటల్ వాళ్ళు ఏదైనా మోసం చేస్తే దాన్ని కనుక్కోవడం అలాగే వాళ్ళతో పోట్లాడడం చాలా కష్టమైన పని. అలాగే మన దేశంలో కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందనేది కూడా లేదు. అలాగే మనం దీనికి సంబంధించి సాక్ష్యాలను నిరూపించడం సేకరించడం చాలా కష్టం. అయితే వేరే డాక్టర్ కి ఇదే విషయం తెలిసిందనుకో వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యాలు అయితే చెప్పరు. ఆపరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఆపరేషన్ చేసిన ప్రతి విషయం వైద్యులకు అలాగే హాస్పిటల్ వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకైతే తెలియదు. అంతేకాకుండా ఇటువంటి మోసాలను అడ్డుకునేందుకు సరైన వ్యవస్థ మన దేశంలో లేదు. ఇక కరోనా సమయంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కో పేషెంట్ దగ్గర నుంచి 30 లక్షలు వసూలు చేసిన కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అలా వసూలు చేయడమే కాకుండా అలా 30 లక్షలు ఖర్చు చేసినా సరే మనకు చివరకు మృతదేహమే మిగిలింది. ఇక మనకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మనకు సింగర్ గా అందరికీ సుపరిచితమే. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయన సుమారుగా 2 కోట్ల వరకు ఖర్చు చేశాడంట. అయితే 2 కోట్ల వరకు అతను ఖర్చు చేసినా సరే అతను ప్రాణాలు అయితే నిలబడలేదు, చివరికి ఆయన చనిపోవడం జరిగింది.
ఏదైనా మనకు సమస్య వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యామనుకోండి, అక్కడ తగ్గకపోతే మనం అక్కడ నుంచి వెళ్ళిపోతామంటే వాళ్ళు వెంటనే మనల్ని పంపించరు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదని మనం బయట చెప్పామనుకోండి వాళ్ళ పరువు పోతుందని. అలాగే ఎవరైనా సరే పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ కి వైద్యులు అనే వాళ్ళు ధైర్యం చెబితే అతను బతికే అవకాశం అయితే ఉంది. కానీ ఇలా భయపెడితే ఆ రోగి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మన బంధువులు కానీ లేదంటే మన స్నేహితులు కానీ గట్టిగా హాస్పిటల్లో మాట్లాడితే మాత్రమే మనల్ని అక్కడ నుండి పంపించడం జరుగుతుంది. ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోయినా వాళ్ళు అదే హాస్పిటల్లో ఉంచుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇక కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ మనం చూసుకున్నట్లయితే రోగి చనిపోయే వరకు అక్కడే పెట్టుకొని చివరికి ఫలితం లేదని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని మృతదేహాన్ని అప్పగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక కరోనా కాలంలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్ వాళ్ళ బావగారికి కరోనా వచ్చింది. మొదట్లో దానిని అతను గమనించలేదు. కూతురు అలాగే అల్లుడు కూడా వేరే హాస్పిటల్లో వైద్యులే. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చిన్న హాస్పిటల్ అయితే ఫలితం ఉండదని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక 5-6 రోజులు మా ఫ్రెండ్ వాళ్ళ బావగారు అదే హాస్పిటల్లో ఉన్న తర్వాత చివరకు నేను ఇదే హాస్పిటల్లో నేను ఉండలేను, నేను చనిపోయినా పర్లేదు, నన్ను డిశ్చార్జ్ చేయమని అతను కోరాడు. మా ఫ్రెండ్ వాళ్ళ బావగారి కుమార్తె కూడా వచ్చి అడిగింది తనను ఇంటికి పంపించేమని. ఇంటి దగ్గరే ఉండి క్వారంటైన్ లో పెట్టి మేము ట్రీట్మెంట్ చేసుకుంటామని చెప్పింది. డిశ్చార్జ్ చేయమని హాస్పిటల్ వాళ్ళను అడిగింది. మొత్తానికి అతను 10 రోజుల పాటు ఈ కరోనా ట్రీట్మెంట్ అయితే చేపించుకున్నాడు. అయితే 10 రోజులకు వాళ్ళు వేసిన బిల్లు ఎంతంటే 10 లక్షల రూపాయలు. అంతేకాకుండా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళు అతి కష్టం మీద డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇక అతనిని ఇంట్లో పెట్టి చూసుకోవడం వల్ల 10 రోజుల్లో అతను కోలుకున్నాడు. ఇక ఇంట్లో వైద్యులు ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మీరు ఒకసారి ఊహించుకోండి. ఇక హాస్పిటల్ వాళ్ళకు తెలిసిన విషయం ఏమిటంటే రోగి ఎమర్జెన్సీలో ఉండగా ఎంత డబ్బులైనా రోగి నుండి వసూలు చేయవచ్చని వాళ్ళ ఒక థియరీ అన్నమాట. అయితే అటువంటి సమయంలో ఎమర్జెన్సీ చికిత్సలను ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే మంచిది. లేదంటే నైతిక విలువలు అలాగే సేవాభావం ఉన్న సంస్థలకే ఈ బాధ్యతను అప్పగిస్తే చాలా మంచిది. అయితే మనం ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే అటువంటి సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించుకోకుండా ఎవరైతే హాస్పిటల్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతారో వెనక ముందు ఆలోచించకుండా పర్మిషన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సదుపాయాలు, సరైన వసతులు అలాగే సరైన ట్రీట్మెంట్ అందించకపోవడం వల్లే ఈ కార్పొరేట్ హాస్పిటల్ల హవానైతే నడుస్తుంది. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు మన దగ్గర నుండి వసూలు చేస్తున్న విషయం మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా వసూలు చేస్తాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రతి ప్రభుత్వం ఈ ఖర్చు పైన నియంత్రణ కలిగి ఉండడం లేదు. అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గర నుండి ఫీజు వసూలు చేస్తారు కదా, ఈ ఫీజు పైన ప్రభుత్వాలు ఎటువంటి నియంత్రణ అయితే కలిగి లేవు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు మన దగ్గర నుంచి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పవచ్చు. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలు మన ప్రభుత్వానికి తెలుసు. అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్ని నడిపించే వాళ్ళు అసమర్థీయులు కాబట్టి ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పిన మోసాలు అనేవి చాలా చిన్నవి. ఇంకా పెద్ద పెద్ద మోసాలు కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే హాస్పిటల్ పనితీరుపై నియంత్రణ చేసే వ్యవస్థ అనేది లేదు. అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వల్ల చాలా మంది ధనమాన ప్రాణాలను అయితే కోల్పోతున్నారు. మనం మన ఆరోగ్యం గురించి అయితే జాగ్రత్తలు అయితే తీసుకోము. మనం మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా ఉండడం వల్లే ఈ కార్పొరేట్ హాస్పిటల్కు ఇది లాభాలను తెచ్చిపెడుతుంది. మన దేశంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే చాలా తక్కువగానైతే చికిత్స అయితే జరుగుతూ ఉంటుంది. దీని కారణంగా కార్పొరేట్ హాస్పిటల్కి అయితే లాభాలు అయితే తెచ్చిపెడుతున్నాయి. ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వసతి లేకపోవడానికి గల కారణం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు అలాగే మంత్రులు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు ప్రభుత్వ హాస్పిటల్స్ ను. అయితే ప్రభుత్వం చేసే సహాయం మొత్తం అలోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఈ అలోపతి హాస్పిటల్స్ కే వెళ్తున్నాయి. ఇక మన ఇండియాలో చూసుకున్నట్లయితే సమర్థులైన వైద్య సిబ్బంది కూడా లేరు. సమర్థులైన వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల కూడా ఇటువంటి మోసాలు అయితే జరుగుతాయి. ఇక ప్రజలను మోసం చేయడంలో వైద్యులు అలాగే వైద్య వ్యవస్థ కూడా పోటీ పడుతున్నాయి. అలాగే హాస్పిటల్స్ లో ఇన్ని మోసాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మొత్తం వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది. నేను చేసిన ఈ వీడియో వ్యవస్థ మీద మాత్రమే గానీ వైద్యం చేసే వైద్యుల మీద అయితే కాదు. ఇక కరోనా కాలంలో మనం చూసుకున్నట్లయితే వైద్యులు చాలా మంది త్యాగాలు చేశారు, నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ కొన్ని హాస్పిటల్స్ మనం చూసుకున్నట్లయితే కసాయి వాళ్ళను తలపించాయి. ఈ వ్యవస్థను సంస్కరించవలసిన బాధ్యత కొంతమంది వైద్యులపై ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. మీరు హాస్పిటల్కి సంబంధించి ఏమైనా ఎక్కువ ఫీజు కట్టి మోసపోయారా? అలాగే వైద్యానికి సంబంధించి ఏదైనా వైద్యం చేయించుకుంటే అది విఫలమైందా
అనే విషయాలు కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.